తెలుగు వచ్చు కదా మీ అందరికీ? అందరికీ వచ్చు. తెలుగు రానులు ఎవరు ఉన్నారా? కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద మనుషులు. తెలుగులో చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. విద్య గొనగ మనిషి విజ్ఞాన పరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచనిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. ఇలాంటి విద్యను ఇస్తున్నటువంటి టీచర్లు చాలామంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు ఏంది, మీరంతా ఏమి నేర్చుకోలేదు, అవునా? లక్ష్య శుద్ధి గలుగ లక్ష్య సాధన గలుగు, గురుని విడవలదు గుర్తుగాంచి, మదికి తోచకున్న మాన్య గురుని చేరు, మాన్య గురుని బోధ మంచి చేయు, మాన్య గురుని బోధ మంచి చేయు. గురువుల కంటే మాతాజీలు ఉన్నారు. శారద శారదాంబుజ వదనా వదనంబుజే, సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నీవు లేని జగము నిర్జీవమై తోచు, నీవు చేతనంబు నీవే దీప్తి, నీవు ఉన్న చోట నిరత జయములు, చల్లనైన తల్లి చదువులమ్మా, చల్లనైన తల్లి చదువులమ్మా. నా దగ్గర 5 రూపాయల కాయిన్ ఉంది. ఈ 5 రూపాయల కాయిన్ ఇచ్చి 5 స్టార్ చాక్లెట్ తెమ్మన్నాను అనుకో. ఈ 5 స్టార్ చాక్లెట్ తెమ్మడు ఈ కాయిన్ 5 ఉండదు కదా, ఆ 5 ఇట్లా గీకేసి ఇచ్చాను. చాక్లెట్ దీపం ఇస్తాడా ఇవాడు దుకాణం వాడు? ఇవాడు కదా. సరే 5 అట్లాగే పెట్టి ఈ బొమ్మ ఉంటుంది కదా, బొమ్మని గీకేసి ఇచ్చాను. ఇస్తాడా? ఇవాడు కదా. ఏముండాలి చాక్లెట్ తీసుకురావడానికి? బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి, 2 ఉండాలి. 2 ఉంటే ఆ చాక్లెట్ ఇస్తాడు. విద్యార్థికి కూడా చదవడం ఉండాలి, రాయడం ఉండాలి. ఇవి 2 ఉంటే విద్యార్థి అద్భుతంగా రాణిస్తారు. నేను బాగా చదువుతానండి, ఎగ్జామ్స్ రాయా, నేను చాలా పరీక్షలో నోటికి చెప్తాను, నేను పరీక్ష రాయనండి, ఉంటుందా? లేదు, తప్పకుండా ఎగ్జామ్ రాయాల్సిందే కదా. నేను రాస్తానండి బాగా, నేను చదవను, నేనేం చదవను, సినిమా పాటలు రాసేస్తాను పరీక్షలో, ఉంటుందా? ఉండదు. చదవడము రాయడం 2 వస్తే ఆ మంచి విద్యార్థి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. అలా ఆ స్థాయిలో పెద్దవాళ్ళ స్థాయిలో వెళ్ళిపోతారు. మీరు కూడా అట్లా వెళ్ళడానికి కొన్ని టిక్స్ మీకు చూపిస్తాను. ఈరోజే మీ రాత మారిపోద్ది. ఈరోజే వారం రోజులు అద్భుతంగా మీరు రాసిస్తారు. పాత రాత అంతా వెళ్ళిపోతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో కూడా చాలా అద్భుతంగా రాసేసిన ప్రక్రియ మనకందరికీ కూడా ఈరోజు ఉంది. ఈరోజు జాగ్రత్తగా వింటారా? చెవులు ఎన్ని ఉన్నాయి మీకు? పనిచేస్తున్నాయా? అందరి చెవులు పనిచేస్తున్నాయా? ఏం చేస్తాం చెవులతో మనం? నోరులు ఎన్ని ఉన్నాయి? నోరులు ఎన్ని ఉన్నాయి? నోరులు 1. నోరుతో ఏం చేస్తాం? మాట్లాడతాం. ఇంకేం చేస్తాం? ఎన్ని పనులు చేస్తాం? 3 పనులు చేస్తాం. చెవులతో ఏం చేస్తాం? ఇంకా తింటాం కదా, ఇంకా తాగుతాం కాదా, ఏం చేస్తాం? వింటాం. ఎన్ని పనులు చేస్తాం చెవులతో? 1 పని చేస్తాం. 2 ఇచ్చిండు దేవుడు, పిచ్చోడు కదా. 3 పనులు చేస్తాం, 1 ఇచ్చిండు. 3 ఇవ్వచ్చు కదా. ఈడొకటి ఈడ మాట్లాడుతాడు, ఏదో ఇంటాడు, ఏదో తాగుతాడు కదా. కాదు, దేవుడు చాలా గొప్ప ఇంజనీర్. తల్లి కడుపులో ఉండగానే ఏమేమి వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? 2 విని 1 మాట్లాడమని. అర్థమైందా? 2 వినాలి, 1 మాట్లాడాలి. 1 మాట్లాడితే మనకందరికీ బాగా చదువు వస్తుంది. కాకచేష్ట బకధ్యాన శ్వాన నిద్ర తథైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి 5 లక్షణం. విద్యార్థులకు 5 లక్షణాలు ఉండాలి. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు ఉండాలి. కాకచేష్ట, కాకి మాదిరిగా చేష్ట ఉండాలి. కాకి తెలుసా? కాకి అన్నం మెతుకు కానీ ఒక బొక్క కానీ కనిపిస్తే కావు 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 ఆవు ఆవు అని తింటుంది. అది ఒంటరిగా తినదు. మనం కూడా అరే మంచి విషయాలు చెప్తున్నారు, జాగ్రత్తగా విందాంరా అందరినీ పిలిపించుకొని చదువుకోవాలి. నన్నికలు నుంచి చాలా చక్కటి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నారు. అందరూ ఈ నన్నికలు దోండక రండి, బాగా చదువుకుందామని అందరినీ పిలిపించుకొని చదవాలి. ఓకే. కాకచేష్ట బకధ్యాన, కొంగ మాదిరి ధ్యానం. కొంగ చూసినప్పుడు ఎప్పుడన్నా? కొంగ చూసారా? కొంగ ఒంటి కాలు మీద నిలబడుతుంది. మछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगे तो डर जाएगी, बाहर निकालो मर जाएगी. అది చేప కదులుతూ ఉంటుంది. ఇది నోరు వేసింది అనుకో, చేపను తీస్తుంది. అంత కాన్సన్ట్రేషన్. ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా వినాలి విద్యార్థి. ఏం చెప్తున్నారో అదే విషయాన్ని చాలా జాగ్రత్తగా వింటే మనకందరికి చదువు వస్తుంది. కాకచేష్ట బకధ్యాన శ్వాన నిద్ర, కుక్క మాదిరిగా నిద్రపోవాలి. ఎలా? కుక్క చూశారు ఎప్పుడన్నా? కుక్కను ఇట్లంటే లేస్తుంది. లేవు అని ఇక మనం ఉంటాం, లేవు టైం అవుతుంది, లేవు అని కూడా లేవు కదా. అలా లేవద్దు, తొందరగా లేవాలి. ప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్. రాముణ్ణి వాళ్ళ గురువు లేపినట్టు తొందరగా లేవాలి. లేట్ చేయవద్దు, ఫాస్ట్గా లేవాలి.
సూర్యుడి కంటే ముందే వెళ్ళాలి, ముందే లేవాలి. సూర్యుడి కంటే ముందే లేచిన విద్యార్థి మంచి విద్యార్థి. ఓకే, కాకచేష్ట, బకధ్యాన, శ్వాన నిద్ర, తదైవచ అల్పాహారి. కొద్దిగంత తినాలి, ఎక్కువ తినొద్దు. 20-30 ఇడ్లీ తినొచ్చాం అనుకో, నేను ఏం చెప్పినా అర్థం కాదు, సార్లు ఏం చెప్పినా అర్థం కాదు. మధ్యాహ్నం ఫుల్ తిన్నాం అనుకో, మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్లో సోషల్ పాఠం చెప్తున్నారు మేడం, ప్రపంచ పాఠం చూపిస్తున్నారు, మంచిగా తిరిగి వస్తాం అందరు. రాత్రికి ఫుల్ తిన్నాం అనుకో, ఫుల్ తిన్నాం, తిని పుస్తకం చదువుకుందామని ఆలోచనతో ఉన్నాం. చదువుకుంటూ ఏటా పడుకోవడం, తెరిచిన పుస్తకం మీద ఉంటుంది, మనమంతా మంచి నిద్రలో ఉంటాం కదా. కొద్దిగా తక్కువ తినాలి. గృహత్యాగి, గృహాన్ని త్యాగం చేయాలి. గృహాన్ని ఈరోజు ఎవరైతే అబ్సెంటీస్ ఉన్నారో ఈ క్లాస్ విన్నారా? వాళ్ళు లేదు కదా. రోజు పాఠశాలకి రావాలి, రోజు చదువుకోవాలి. చదువుకుంటే ఈ 5 అంశాలలో విద్యార్థికి లక్షణాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరంతా బాగా చదువుకునే వాళ్ళు బాగా వింటున్నారు కదా, ఇప్పుడు వింటారా? నేర్పుతామా?